హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో తట్ట మట్టి కూడా తీయలేదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వైఎస్ఆర్ సులభతరమైన కాల్వల పనులు మాత్రమే చేసి ఆ నిధులను స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాల్లోనే గొడ్డల పార్టీ కానీ మాత్రం ఆలోచన ఇందులో 50% ఆలోచన చేస్తుంటే ఇవన్నీ సస్యశ్యామలంగా నీరు వచ్చేది, మనం లబ్డబ్ అనకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ తట్టమట్టి కూడా తీయనటువంటి దురదృష్టం. ఇవాళ ఈ నీరు మేము వదిలితే రేపు ఇమీడియట్గా వాళ్ళు అంటారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి ఇదంతా మాదే అని చెప్పేశారు. రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడైతే సులభతరమైనటువంటి పనులు ఉంటాయో ఆ పనులన్నిటినీ కూడా ఏలేరు కాలువలన్నింటినీ ఇటు రైటు లెఫ్ట్ కెనాల్స్ అన్నింటినీ జాగ్రత్తగా తవ్వుకుని దాని మీద వచ్చినటువంటి లబ్ధిని డైవర్ట్ చేసి ఇవాళ మనల్ని ఏకడానికి పనికొచ్చేటటువంటి సాక్షిని పెట్టగలిగాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టగలిగాడు. రాజశేఖర రెడ్డి ఆ రోజు నిన్ను అందుకోసం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల కోసం